హాయ్ వ్యూయర్స్, మా స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి కదూ? మరైతే ఎందుకు ఆలస్యం? కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు స్టోరీ స్టార్టింగ్లోనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. మా స్టోరీస్ మీద మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మా వీడియోని ఆఖరి వరకు చూసి లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పీనాసి వదిన. గాంధారిమెట్ట అనే ఊరిలో నరేంద్ర అనే మధ్యతరగతి వ్యక్తి ఉన్నాడు. అతను ముసలివాళ్లైపోయిన తన తల్లిదండ్రుల్ని, వయసులో చాలా చిన్నవాళ్లైన తన తమ్ముడు చెల్లెల్ని చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిజానికి నరేంద్రకి 19 ఏళ్లకే పెళ్లి చేశారు. ఆ వచ్చిన కోడలు కూడా చక్కటి అనుకూలవతి. కానీ వాళ్లకి ఒక కూతురు పుట్టిన తర్వాత ఏడాదిలోపే ఏదో వాతం వచ్చి ఆ బాలింతరాలు చనిపోయింది. ఇక అప్పటి నుండి తన కూతురు పరిమిళ, తన తమ్ముడు విష్ణుని, తన చెల్లెలు లావణ్యని, ఇంకా తమ ముసలివాళ్లైన తల్లిదండ్రుల్ని, ఇలా అందరి బరువు బాధ్యతల్ని నరేంద్ర ఒక్కడే మోస్తున్నాడు. అందుకే క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడి ఒళ్ళొంచి పనిచేస్తాడు. అతని కష్టానికి తగ్గట్టు బోనస్లు, ఇంక్రిమెంట్లు కూడా బాగానే వస్తూ ఉంటాయి. దాంతో మరింత ఉత్సాహంతో నరేంద్ర పనిచేస్తూ ఉంటాడు. అతని నిబద్ధత, స్పీడు నచ్చటంతో అతనికి బోనస్లు ఆఫర్ చేసి మరీ క్యాంపులకి పంపుతూ ఉండేవాళ్ళు నరేంద్ర కంపెనీ వాళ్ళు. అలా ఒకసారి లాంగ్ క్యాంప్లో ఊరు వెళ్ళిన సమయంలో నరేంద్ర 8 ఏళ్ల కూతురికి విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ పిల్లని చూసి ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. అరే చిన్నయ్య, మన బుజ్జమ్మకి ఒళ్ళు కాలిపోతుందిరా. 2 రోజుల నుండి నాన్న నాన్న అంటూ అన్నయ్యనే కలవరిస్తోంది. అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పరా. బుజ్జమ్మను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. నేను ఆల్రెడీ అన్నయ్యకి ఫోన్ చేశాను చెల్లి. అన్నయ్య కూడా వర్క్ కంప్లీట్ అయిపోయిందిరా, ఇవాళ సాయంత్రం అందరితో పాటు బయలుదేరి వచ్చేస్తాను. ముందుగా వస్తే బోనస్ డబ్బులకి ప్రాబ్లం అవుతుంది. ఇవాళ రాత్రి వరకు బుజ్జమ్మను చూసుకోండి, రాత్రికల్లా వచ్చేస్తాను అని చెప్పాడు. పాపం పెద్దాడు, మనందరి గురించే ఎప్పుడూ ఆలోచిస్తాడు. వాడి గురించి ఆలోచించడానికి మనం ఎంతమంది ఉన్నా తన సొంతం అనుకునే మనిషి తనకి భార్యగా ఉండుంటే ఈరోజు ఈ పిల్లకు కూడా తల్లి అండ దక్కేది. సర్లేవే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? దేవుడికి పాపం ఆడి మీద దయలేదు, మనమేం చేస్తాం చెప్పు అంటూ తమ పెద్ద కొడుకు పడుతున్న శ్రమని చూసి అతని మీద జాలిపడ్డం తప్ప ఇంకేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆ ముసలి తల్లిదండ్రులు ఉంటారు. ఇంకా అన్నగారి భుజాల మీదే ఆధారపడి చదువులు పూర్తి చేసే ఆఖరి దశలో ఆ తమ్ముడు చెల్లెలు ఉన్నారు. అలా అన్నట్టే ఆ రాత్రికి నరేంద్ర ఇంటికొచ్చాక తన తండ్రిని చూశాక ఆ పసిపాప పరిమళకి కాస్త జ్వరం తగ్గింది. అలా 1 వారం పాటు సెలవు పెట్టి తన కూతురి ఆరోగ్యం పూర్తిగా నయమయ్యేలా చేశాడు నరేంద్ర. కానీ అతని మనసులో వేరే దిగులుంది. అందుకే చాలా బాధగా కూర్చున్నాడు. అప్పుడు నరేంద్ర తల్లి, అతని తమ్ముడు చెల్లెలు ముగ్గురు వచ్చి, అరే పెద్దడా, ఒంట్లో కాని బాలేదా నాన్న, అలాగున్నావు? అలా ఏం లేదే, బుజ్జమ్మకి బాలేదని ఈ వారం రోజులు సెలవు పెట్టాను కదా, అందుకు జీతం కటింగ్ ఉంటుంది నెల. ఇప్పుడు అది తగ్గితే మనకి నడక తేడా వస్తుంది. అందుకే అది ఎలా సరిచేయటమా అని ఆలోచిస్తున్నాను. అన్నయ్య, ఈ పాటలన్నీ మా వల్లే కదా, ఇంకా ఎన్నో రోజులు కాదులే అన్నయ్య. నాకు క్యాంపస్లోనే జాబ్ వస్తుంది. ఖచ్చితంగా జాబ్ కొట్టి తీరుతాను. నీ బరువులో కొంచెమైనా నేను పంచుకుంటానన్నయ్యా. అలా అని ఎక్కువ టెన్షన్ తీసుకోకు తమ్ముడు, అయినప్పుడే అవుతాయిలే. అన్నయ్య, నేనొక మాట చెబుతాను, నన్ను తప్పుగా అనుకోకూడదు, తిట్టకూడదు నువ్వు. నువ్వేంటి, వాడేమో జాబ్ కొట్టి నా బరువుని పంచుకుంటాను అంటున్నాడు. నువ్వు చదువు మధ్యలో ఆపేసి నాకు డబ్బులు మిగిలిస్తా అని చెప్పబోతున్నావా? కాళ్ళు విరక్కొడతాను అలాంటి ఆలోచనలు చేస్తే. బుద్ధిగా చదువు పూర్తి చేయి. అది కాదన్నయ్య, నేనేమి చదువు మానను, కానీ నేను చెప్పాలనుకున్నది వేరే విషయం. నువ్వు మరో పెళ్లి చేసుకో అన్నయ్య. పాపం బుజ్జమ్మకి మేము ఎంతమంది ఉన్నా తండ్రో తల్లో పక్కన ఉంటే దానికి భరోసాగా ఉంటుంది. అవునరా పెద్దడా, పాపం మీ అత్తగారు ఇప్పటికీ 3-4 సార్లు ఈ విషయం కదిలించింది. మీ మరదలుంది కదా, అదేరా చనిపోయిన నీ పెళ్ళాం చెల్లెలు. ఆ పిల్లకి వయసు పెరిగిపోతున్నా పెళ్లి కావడం లేదంట. అదీకాక మన బుజ్జమ్మ అంటే ఆ పిల్లకు కూడా చాలా ఇష్టం కదా. అందుకే తన పెద్ద కూతురి వదిలిపోయిన సంసార బాధ్యతలు తన చిన్న కూతురికి ఇవ్వమని అందే. ఈ విషయం నీకు చెప్తే నువ్వేమంటావని ఎన్నాళ్ళు చెప్పలేదు. కానీ ఇప్పుడు
ఇంటి పరిస్థితులు చూస్తే ఈ ఇంటికి కోడల అవసరం ఖచ్చితంగా ఉందనిపిస్తాంది. అవునన్నయ్య, చిన్న వదినతో పెళ్లికి ఒప్పుకో అన్నయ్య. రేపు జాబ్ అని నేనెటైనా వెళ్ళిపోతాను. చెల్లికి పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తాం. అప్పుడు మరీ మన బుజ్జమ్మని ఎవరు చూసుకుంటారు చెప్పు? అనకూడదు కానీ అమ్మా నాన్నలు మాత్రం ఎంతకాలమని చూస్తారు చెప్పన్నయ్య అని అందరూ కలిసి చాలా ప్రాక్టికల్ విషయాలతో నరేంద్ర బుర్రలో తమ ప్రతిపాదనని వేశారు. అలా ఒక 3 రోజులు సుదీర్ఘమైన ఆలోచన తర్వాత నరేంద్ర తన మరదలు వరలక్ష్మిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. అప్పుడు కొత్తగా వదినమ్మ అవతారంలో వరలక్ష్మి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. కానీ వరలక్ష్మి గురించి వాళ్ళకి అంతకు ముందు అంత ఎక్కువగా తెలియకపోవడంతో ఆమె పిసినారి అనే సంగతి కూడా వాళ్ళకి కాస్త ఆలస్యంగా తెలిసింది. అలా పిసినారి వదినమ్మ ఆ ఇంట్లో అడుగుపెట్టాక ఆ ఇంట్లో మరిదిగారు, ఆడపడుచు, అత్తమామలు అందరూ వరలక్ష్మి పిసినారితనానికి బుక్కైన వాళ్లే. ఒకరోజు అందరికీ హాలిడే. ఆ రోజు ఇంట్లో నరేంద్ర తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉన్న రోజు. ఆ రోజు ఉదయాన్నే అందరూ టిఫిన్ కోసం చూస్తుంటే ఆ పిసినారి వదిన ఏ టిఫిను చేయలేదు. అమ్మా లక్ష్మి, ఈవేళ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, నువ్వేమో ఏ టిఫిను చేసినట్టు లేవు. ఏమ్మా, ఒంట్లో గాని బాలేదా? పోనీ లావణ్యం చేయమంటావా? అయ్యయ్యో, అలా ఏమో దత్తయ్య గారు, ఈవేళ కావాలనే టిఫిన్ చేయలేదు. మన పక్కింటి పరమేశం గారి ఇంట్లో ఇవాళ వ్రతం ఉంది కదా, అందుకే ఆ ఆంటీ చెప్పారు ఈవేళ ఉదయం టిఫిన్ నుండి రాత్రి భోజనం వరకు అన్నీ వాళ్ళ ఇంట్లోనే చెయ్యాలని. మరక్కడ తింటాం కనుక ఇవాళ మన ఇంట్లో ఏమీ వండలేదు. ఇంకెంత అత్తయ్య, కాసేపు ఉండండి, ఈ పాటికి వాళ్ళు టిఫిన్స్ మొదలుపెట్టుంటారు. నేను ఇల్లు చూసొస్తాను, మీకు మావయ్యకి ఇక్కడికే తెచ్చేస్తాను. అమ్మా నాన్నకి తెస్తావు సరే వదినా, మరి మా పరిస్థితి ఏమిటి? అసలు వాళ్ళేదో మొహమాటానికి చెబితే మనం గతిలేని వాళ్ళలాగా వెళ్ళి తినాలా? అలా అనుకుంటే ఎలా? అది దేవుడి ప్రసాదం. అసలు వాళ్ళు మనకేమైనా కొత్త ఏంటి? పైగా మీరు చిన్నప్పటి నుండి చూస్తున్న వాళ్లేగా. నాకన్నా మీకే ఎక్కువ క్లోజ్ కదా. మీరు వచ్చి అక్కడే తినండి, ఇవాళ మన ఇంట్లో స్టవ్ హాలిడే అని తమ పిసినారి వదిన ఇచ్చిన ఆర్డర్ ఫాలో అవటం తప్ప వాళ్ళకి మరో ఆప్షన్ లేకపోయింది. అందుకే ఆ హాలిడే నాడు తమ పిసినారి వదిన పిచ్చి పిచ్చి లెక్కల్ని భరిస్తూ ఆ రాత్రికి విష్ణు లావణ్యలు తమ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఓరే అన్నయ్య, మన వదిన చెల్లెలంటే తనలాగా చక్కగా ఉంటదనుకుంటే ఈ పిసినారొదినేంట్రా మరీ ఇంత వర్స్ట్గా ఉంది. మెల్లిగా మాట్లాడవే చెల్లి, ఇప్పుడు అన్నయ్య ఇంటికొచ్చే టైం అయింది. అసలే అన్నయ్య వద్దంటున్నా మనమే కదా అన్నయ్యని ఫోర్స్ చేసి ఈ పిసినారి వదిని తగిలించాం. ఇప్పుడు తన వల్ల మనం ఇబ్బంది పడుతున్నామని తెలిస్తే అన్నయ్య ఎవరి వైపు మాట్లాడాలో తెలియక లేనిపోని ఎరకాటంలో పడతాడు. పాపం, ఈ టైంలో అన్నయ్యకి టెన్షన్ అవసరమా చెప్పు అంటూ తేలుకుట్టిన దొంగల్లా తమ పిసినారి వదిన విషయం తమ అన్నగారికి చెప్పుకోలేక ఇంట్లో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. నరేంద్ర ఇంట్లో తక్కువగా ఉండటం వల్ల తన పిసినారి భార్య సంగతి అతనికి పెద్దగా తెలియటం లేదు. ఒకప్పుడు నరేంద్ర చేతిలో ఇంటి ఖర్చులు ఉన్నప్పుడు చేసిన ఖర్చు సగానికి సగం తగ్గిపోవటంతో ఆ పిసినారి వదనమ్మ తెలివిగా ఖర్చు చేస్తుందని మురిసిపోతున్న నరేంద్రకి తన రెండవ భార్యది పొదుపు కాదు పిసినారితనం అని తెలియటం లేదు. అలా ఇంట్లో అందరూ పిసినారి వదినమ్మ వేషాలకు విసిగిపోయి చివరికి ఏదైతే అదయ్యింది అనుకుని తమ అన్నయ్యకి అసలు విషయం చెప్పేశారు ఒకరోజు. అప్పుడు నరేంద్ర ఆశ్చర్యపోతూ, మరిన్నాళ్ళు ఈ విషయం నాకు మీరెందుకు చెప్పలేదు? నేను కష్టపడి సంపాదించేది మనం సంతోషంగా ఉండటానికి, అంతేకాని ఇలా కక్కుర్తిగా పిసినారి బ్రతుకు బతకడానికి కాదు. ఉండండి, ఇప్పుడే మీ వదిన సంగతి తెలుస్తాను అంటూ తన పిసినారి భార్యని పిలిచాడు. ఆమె ఎక్కడికొచ్చింది. ఏంటి వరలక్ష్మి, తమ్ముడు చెల్లి చెప్పేది నిజమేనా? నువ్వు మరీ అంత పిసినారివా అని నిలదీసేసరికి వరలక్ష్మి తల వంచుకుంటూ, అవును బావా, వాళ్ళు చెప్పేది నిజమే. ఛ, మీ అక్కతో అన్నేలు కాపురం చేశాను. తను ఎంతో చక్కగా ఇంట్లో అన్నీ సమకూర్చేది. అలాంటిది ఆక్క చెలివే కదా నువ్వు. నీకీ పిసినర్ బుద్ధులు ఎలా వచ్చాయి? అసలు రెక్కలు ముక్కలు చేసుకుని నేను సంపాదిస్తుంటే చక్కగా తిని సంతోషంగా ఉండక ఈ పీనాసి వేషాలు నేనేమైనా వేయమన్నానా? వెంటనే అవన్నీ మానేయ్. ఉన్నది చక్కగా తిందాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. లేదు బావా, ఇంకో వారం రోజులు నేను పీనాస్ దానిలాగే ఉంటాను. నువ్వేమనుకున్నా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళు నన్నేమనుకున్నా పర్వాలేదు అని బదులిచ్చేసరికి అసలు ఎందుకు ఆమె టైం అడుగుతుందో అర్థంగాక అందరూ చాలా ఆసక్తిగా ఆ పిసినారి వదినమ్మ ఏం బదులిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు.
అవును బావా, ఇంతవరకు వచ్చింది కనుక చెబుతున్నాను. ఇంకో వారం నన్ను ఇలాగే వదిలేయండి. వారం పోతే నా పిసినారి వ్రతం పూర్తయిపోతుంది. అప్పుడు నేను కూడా అందరిలాగే ఉంటాను. ఏంటి, పిసినారి వ్రతమా? ఈ పిసినారి వ్రతం ఏంటే? అది బావా, అక్క బ్రతుకుండగా తను డబ్బులు పొదుపు చేసి తన ఆడబిడ్డకి ఘనంగా నగలు చేయించాలని కలగనేది. అందుకు నువ్వు అప్పుడప్పుడు ఇచ్చే డబ్బులు జాగ్రత్త చేసి నా దగ్గర దాచేది. అలా ఉన్నప్పుడే అనుకోకుండా అక్క చచ్చిపోయింది. దాంతో నెరవేరకుండా ఆగిపోయిన అక్క కోరికని తీర్చాలనే నేను కావాలని పెళ్లి సంబంధాలు చెడగొట్టేదాన్ని. జాబ్ చేస్తూ డబ్బులు కూడబెట్టేదాన్ని. అలా కావాలని ఒక పీనాసి వ్రతం మొదలుపెట్టాను. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అమ్మా నాన్నలకి నాకు పెళ్లి కాదన్న భయం మొదలైంది. అందుకే నిన్ను చేసుకుంటానని అమ్మతో అడిగించేదాన్ని. అలా అక్క కల తీరడానికి కావాలని నేను నీ లైఫ్లోకి వచ్చాను బావా. ఫైనల్గా ఇంటి ఖర్చుల కోసం నువ్విచ్చే డబ్బులో నా పీనాసితనంతో బాగానే డబ్బంతా మిగిల్చాను. ఆ డబ్బు నా దగ్గరున్న డబ్బు కలిపి అక్క కోరుకున్నట్టుగానే మా ఆడబిడ్డకి నగలు చేస్తున్నాను. మరొక్క వారం ఆగితే నేను జమ చేసే డబ్బులతో ఆ నగలు డెలివరీ తీసుకోవచ్చు. అది చూసి అక్క ఆత్మ ఏ లోకంలో ఉన్నా హ్యాపీగా ఉంటుంది బావా అని వరలక్ష్మి చెప్పిన కారణం విన్నాక తన అక్క కల నెరవేర్చటానికి తమ వదినమ్మ పిసినారి వదినమ్మ అవతారం ఎత్తటమే కాకుండా తమతో ఎన్నో మాటలు, తమ వల్ల ఎన్నో అవమానాలు కూడా భరించింది అన్న విషయం అప్పుడే ఆ ఇంట్లో ఉన్న అందరికీ అర్థమైంది. అలా తను పీనాసిగా కూడబెట్టిన డబ్బుతో బోలెడు నగలు చేయించి తన ఆడపడుచుకిచ్చింది ఆ పీనాసి వదినమ్మ. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీతమ్మ కోన అనే ఊరిలో పరమేశ్వరి అనే అమ్మాయి ఉంది. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. త్వరలో ఒక మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేయాలనుకుంటున్నారు ఆమె ఇంట్లో వాళ్ళు. చెప్పాలంటే పరమేశ్వరి అంటే ఆ ఊళ్ళో తెలియని వారుండరు. అందరికీ తలలో నాలుకలా ఉండేది ఆమె ప్రవర్తన. కాని తన కుటుంబ సభ్యుల విషయంలో గాని, వారి పట్ల ఉండే బాధ్యతల విషయంలో కాని ఆమె చాలా పట్టింపుగా ఉండేది. నిజానికి పరమేశ్వరి తన తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. కాని తన సొంత బాబాయ్ కొడుకు వేణుని తన సొంత తమ్ముడిగా అనుకునేది. సాధారణంగా అందరి కుర్రవాళ్లలాగా వేణు బాధ్యత లేకుండా తల్లిదండ్రుల్ని కష్టపెడుతూ బలాదూరు తిరిగేవాడు. అలాంటి తన తమ్ముడికి కాస్త భయం చెప్పాలన్నా సరే వెనకాడేది కాదు పరమేశ్వరి. యారా, నీకసలు బుద్ధొస్తుందా రాదా? చక్కగా కాలేజీకి పోయి చదువుకోరా అంటే అల్లరి చిల్లరి తిరుగుళ్ళు తిరిగి టైం వేస్ట్ చేసుకున్నావు. ఇప్పుడు చూడు, నీ తోటి పిల్లలందరూ చక్కగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ సంపాదనలో ఉన్నారు. నువ్వు మాత్రం ఇంకా 10 కావాలి 25 కావాలని పిన్ని బాబాయిని పీడించుకొని తింటున్నావు. అసలు నీకు జీవితంలో బాగుపడే ఉద్దేశం ఉందా లేదా? అంటూ కోపంగా కేకలేసేసరికి అప్పటికే చాలా ఏళ్లుగా తనపై తన అక్క డామినేషన్ చూసి చూసి విసిగిపోయిన వేణు ఆ రోజు తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. అక్క, ఏం కాప్వే, ఎప్పుడు చూడు మా అందరి మీద నీ పెత్తనమేంటి? ఇది చేయకు, అలా ఉండకని చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఏదో పెద్ద నువ్వే ఉద్ధరిస్తున్నట్టు ఎందుకా ఫీలింగ్ నీకు? ఇప్పుడు చెప్తున్నాను విను. మా అమ్మా నాన్నలకి నేనొక్కన్నే కొడుకుని. మాకున్న ఆస్తంతా నాకే. కాబట్టి ఆ ఆస్తిని ఉంచుకుంటానో తగలేసుకుంటానో అంతా నా ఇష్టం. మా ఇంట్లో ఆడపిల్లలు లేరు గదా అని నీకు చనువిచ్చాం, అంతేగాని మా నెత్తినెక్కి తొక్కుతావని కాదు అంటూ కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు వేణు. అలా వెళ్ళిపోయినవాడు ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా పోయింది వాళ్ళకి. ఈలోపు పరమేశ్వరికి సిటీలో ఉండే పరంధామయ్య కొడుకుతో పెళ్లి ఖాయం అవ్వటం, ఆ పెళ్లి పనులు హడావిడి అన్నీ పూర్తయి కొత్త కోడలిగా పరమేశ్వరి తన అత్తారింట్లో అడుగుపెట్టింది. అక్కడ ఉన్నది చాలా సంతోషమైన కుటుంబం. అత్తమామలు, ఒకే ఒక ముద్దుల మరదలు, అందరూ మంచివారు, మంచి మనసున్నవారు కావటంతో పరమేశ్వరికి అత్తారింట్లో రోజులు తెలియకుండానే గడిచిపోతూ ఉన్నాయి. పరమేశ్వరికి ఒక్కగానొక్క మరదలు జయ. జయ అంటే చాలా అభిమానం. అందుకు కారణం ఆమె చాలా సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న పిల్ల. పైగా ఏ మాటైనా అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడే పద్ధతైన పిల్ల కనుక. అలాంటి జయకి అన్ని విధాలా సరిపోయే సంబంధం ఒకటొచ్చింది. ఆ పెళ్ళికొడుకు కూడా జయకి బాగా నచ్చేశాడు. అందుకే
పెద్దవాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకొని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. కాని అనుకోకుండా ఆ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోతుంది. ఆ దెబ్బతో జయ దిగాలైపోయింది. అప్పుడా వదిన తన మరదలితో ఇలా అంటుంది. ఎందుకు జయ అంత బాధపడుతున్నావు? నిన్ను చేసుకునే అదృష్టం ఆ కుర్రాడికి లేదు, అందుకే ఇలా అయింది. అయినా నీకేం తక్కువ చెప్పు, దీనికన్నా మంచి సంబంధం నీకొస్తుంది చూడు. అది కాదు దినా, ఈ రోజుల్లో సరిగ్గా సంబంధాలు రావడమే కష్టమంటారు కదా. మరలాంటిది ఇప్పుడు పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయిందంటే మళ్ళీ సంబంధాలు రావంట కదా. నిన్ననే పక్కింటి ఆంటీ వాళ్ళు అమ్మతో అంటుంటే విన్నాను. వాళ్ళంతే జయ, పాతకాలం మనుషులు, పాతకాలం చాదస్తాలు. ఇప్పుడు రోజులు అలా ఉన్నాయా ఏంటి? పిల్ల బాగుంటే చాలు కళ్ళకద్దుకుని చేసుకునే వాళ్ళున్నారు. నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు అంటూ తన మరదలికి ధైర్యం చెప్తుంది. ఇంకా అది మొదలు జయ కోసం ఆ ఫ్యామిలీలో అందరూ చాలా సంబంధాలు చూస్తున్నారు. అందులో చాలా సంబంధాలు కుదిరే వరకు వచ్చి చేజారిపోయేవి. అందుకు కారణం మొదటి సంబంధం పీటల వరకు వచ్చి చెడిపోవటమే. ఇక అలా వరసపెట్టి ఎన్నో సంబంధాలు వచ్చినట్టే వచ్చి చేయిదాటిపోవటంతో ఇంట్లో అందరితో పాటు పరమేశ్వర్కి కూడా తన మరదలి పెళ్లి ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. ఒకసారి తన అత్తగారితో పరమేశ్వరి ఇలా అంటుంది. అత్తయ్య, నిజంగా ఈ పరిస్థితుల్ని చూస్తుంటే నాకు కూడా భయంగానే ఉంది. ఇప్పటికే మన జయకి మొదటి సంబంధం క్యాన్సిల్ అయ్యి ఏడాదిన్నర దాటింది. ఆ తర్వాత దాదాపుగా 25 సంబంధాలు మనం చూసుంటాం. అందులో చాలా వరకు ఆ సంబంధాల వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఒకటే, అదే మన పిల్లకి మొదటి సంబంధం పీటల వరకు వచ్చి ఎందుకు చెడిపోయిందా అని. అసలు అందుకు కారణం ఆ అబ్బాయి తరపు వాళ్ళదే అయినా దానికి మూల్యం మాత్రం మనమే చెల్లిస్తున్నాం. ఆ నిందొచ్చి మన పిల్ల జీవితాన్ని బాధిస్తుంది. అక్కడికి పిల్ల జీవితంలో ఏవైనా దోషాలున్నాయా అని చూపించాం, పరిహారాలు కూడా చేయించాం. కానీ ఇప్పటికీ ఏ ఒక్క సంబంధము నిలవడం లేదు అని ఆ అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది జయ. అందుకే ఎప్పుడైనా ఆచీతూచీ మాట్లాడే పిల్ల మొదటిసారి తన పెళ్లి విషయంలో విసిగి వేసారిపోయిన ఉక్రోషంతో ఇలా అంటుంది. చూడదినా, నేను మీ అందరికీ బరువు అనుకుంటే చెప్పండి. నేను పోయి ఏదైనా హాస్టల్లో ఉంటాను. అంతేకాని ఇలా పెళ్లి చూపులు వంకపెట్టి 10 రోజులకో కుటుంబాన్ని పిలవటం, నన్ను గంగిరెద్దులాగా అలంకరించి వాళ్ల ముందు కూర్చోపెట్టడం, వాళ్ళన్నీ బాగున్నాయి ఊరెళ్ళి కబురు చేస్తామని చెప్పడం, చివరికి ఆ సంబంధం ఆటైపోవడం, ఇలా ఏడాది నుంచి ఒకటే లూప్ని చూసి చూసి నాకు విసుగొచ్చేసింది. ఇంకోసారి నా పెళ్లి గురించి ఇంట్లో ఎవరైనా మాట్లాడినా నేను ఊరుకోను అనేసి కోపంగా వెళ్ళిపోయింది. అలా ఆడపిల్ల పెళ్లికి ఏదైనా ఆటంకం వచ్చిందంటే అది ఆ కుటుంబంతో పాటు ఆ పెళ్లి కాని పిల్లకి ఎంత బాధని మిగులుస్తుందో ఈరోజు ఆ కుటుంబం అనుభవిస్తున్న బాధ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. ఇంట్లోనే ఉంటే పెళ్లి విషయంగా ఏదో ఒక చర్చ వస్తుందని కాస్త ప్రశాంతత కోసం జయ ఒక జాబ్లో జాయిన్ అయింది. అందులో పనిచేస్తూ ఉండగా సాయంత్రాలు స్నాక్స్ టైంలో తమ ఆఫీస్ ఎదురుగా ఉన్న పానీపూరీ బండి దగ్గరకు జయ వెళ్తూ ఉండేది. ఇంతకీ ఆ పానీపూరీ బండి నడిపేది మరెవరో కాదు, పరమేశ్వరి మాటలకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వేణు. ఇప్పుడతను బుద్ధిమంతుడయ్యాడు. అందుకే కష్టపడి సంపాదించుకుంటున్నాడు, బాధ్యత తెలుసుకొని జీవిస్తున్నాడు. అలాంటి వేణుతో జయకి పరిచయం పెరిగింది. వేణు మాటలు ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చేవి. ఆ విషయంగానే ఒకరోజు జయ వేణుతో ఇలా అంటుంది. వేణుగారు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీకు అభ్యంతరం లేకపోతే సమాధానం చెప్తారా? అయ్యో బలివారేనండి, అడగండేంటో. నేను మీతో పరిచయం పెరిగినప్పటి నుండి గమనిస్తున్నాను. మీ మాటల్లో ఏదో తెలియని మెచ్యూరిటీ కనిపిస్తుంది. కొంపతీసి మీరు కాని జీవితంలో ఏవైనా బలమైన దెబ్బలు గాని తిన్నారా? అవునండి, మాది ఒక పల్లెటూరు. మా అమ్మా నాన్నలకి నేనొక్కనే కొడుకుని. ఇంకా మా పెదనాన్న వాళ్ళకి ఒక్కతే కూతురు. తను నాకు అక్క అవుతుంది. మా అక్కకి నేనన్నా మా కుటుంబం అన్నా చాలా ఇష్టం ఉండేది. అంతేకాదు, మా ఊళ్ళో ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించే గుణం మా అక్క ఒక్కదానికే ఉంది. అలాంటి మా అక్క ఒక టైంలో నేను బాధ్యతగా లేకుండా తిరుగుతున్నప్పుడు నన్ను దారిలో పెట్టాలనుకుని ప్రయత్నించింది. కానీ అప్పుడు నేను కోపంలో తనని నానా మాటలు అనేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. అక్కడి నుంచి వచ్చేశాక కానీ నాకు బ్రతుకు విలువ తెలియలేదు. నేనింట్లో ఉన్నప్పుడు మా అక్క చెప్పిన ఒక్కో మాట నాకు బయటకొచ్చాక
ఒక్కో అనుభవాన్ని, ఒక్కో పాఠాన్ని నేర్పింది. అందుకే ఎన్నో కష్టాలు పడ్డాను. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక చాలాసార్లు పోలీసులతో తన్నులు తిన్నాను. చివరికి నా అనుకునే వాళ్ళని వదిలేసి వస్తే ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడ్డాక ఎవరో ఒక పెద్ద మనిషి నా మీద జాలిపడి ఈ వ్యాపారానికి పెట్టుబడి పెట్టి నాకొక దారి చూపించాడు. అప్పట్నుంచి ఒళ్ళొంచి ఇలా కష్టపడి పనిచేస్తున్నాను. నేను ఆ రోజే మా అక్క మాటలు వినుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అందుకే నా జీవితాన్ని తీర్చిదిద్దాలనుకున్న మా అక్కని, నాకొక మంచి జీవితాన్నిచ్చి ఈ వ్యాపారం పెట్టించిన వ్యక్తికి నా జీవితంలో ఆ ఇద్దరికీ నేనెప్పటికీ రుణపడి ఉంటాను. అలా కష్టపడి నేర్చుకున్న పాఠాలు కాబట్టే మీకలా అనిపిస్తుందేమోనండి అని ఒకనాడు తొందరపాటులో తను చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి అతను వెతికే దారుల గురించి జయకి చెప్పాడు. అలా అతని కథ విన్నాక అతని మీద అప్పటి వరకు ఉన్న అభిమానం పెరిగింది జయకి. తన జీవితంలో అలా కష్టం విలువ తెలిసిన భాగస్వామి వస్తే బాగుండు అనే ఆలోచన రావటంతో తన ఇష్టాన్ని వేణుకి చెప్పింది. అప్పుడతను ఆమె ఇంట్లో వాళ్ళకి ఇష్టమైతే తనకి ఏ అభ్యంతరం లేదని చెప్పాడు. అందుకే అదే పెళ్లి ప్రపోజల్ని తన ఇంట్లో పెట్టింది జయ. అప్పుడు జయతో ఆమె తల్లి ఇలా అంటుంది. నీకసలు బుద్ధుందా? పానీపూరి అమ్ముకున్నవాడితో పెళ్ళేంటే? అత్తయ్య, మీరు కొంచెం ఉండండి. కష్టపడి పనిచేసేవాడు కావాలి కానీ అతను చేసే పని చిన్నదా పెద్దదా అని మనం ఎందుకు చూడాలి చెప్పండి? ఒకవేళ మనం సంబంధం వెతికితే అవన్నీ చూసినా అర్థం ఉంది. కానీ జయ ఇష్టపడుతున్నానని చెప్పాక మనం ఈ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే తనకి మంచి సంబంధం తేవడంలో మనందరం ఫెయిల్ అయ్యాం కనుక. చాలా థ్యాంక్స్ వదినా. ఇదిగో ఇప్పుడు నువ్వు మాట్లాడావు చూడు, తను కూడా అలానే మాట్లాడతాడు. చాలా ప్రాక్టికల్గా, చాలా మెచ్యూర్గా మాట్లాడతాడు. అందుకే తను చేస్తున్న పని కన్నా తన మంచి మనసే నాకు నచ్చింది. ఇంకో విషయం తెలుసా వదినా? తనకి ఎవరో ఒక అక్క ఉందంట. ఆ అక్కంటే తనకి ఎంత ఇష్టమో తెలుసా? ఆమె చెప్పిన మాటలే తన జీవితాన్ని మార్చాయంటాడు తను. అలా ఒక అక్కనే అంత గౌరవిస్తున్నాడంటే కట్టుకున్న భార్యకి ఎంత విలువిస్తాడో ఆలోచించొదినా. సరే జయ, నీకంతగా నచ్చాడు కనుక ఇక మీ మాట్లాడేదేమీ లేదు. ఒక్కసారి ఆ అబ్బాయిని ఇంటికి పిలు, అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పటంతో జయ తను ప్రేమించిన వేణుని వెంట తీసుకొస్తుంది. అప్పుడు అన్నేళ్ల తరువాత తన తమ్ముణ్ణి చూసిన పరమేశ్వరి ఎంత షాక్ అయిందో వేణు కూడా అక్కడ తన అక్కని చూసి అంతే షాక్ అయ్యాడు. అలా తన మాటల వల్ల బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తన తమ్ముడే ఇప్పుడు మారిన మనిషిగా, బాధ్యతలు తెలుసుకున్నవాడిగా తన మరదలికి భర్త కాబోతున్నాడన్న ఆనందం ఆ వదినకి ఇప్పుడు రెట్టింపుగా అనిపించింది. అందుకే పరమేశ్వరే దగ్గరుండి తన మరదలికి, తన తమ్ముడికి ఘనంగా పెళ్లి జరిగేలా చూస్తుంది. ఇలా మరదలి పెళ్లి వదిన ఘనంగా జరిపిస్తుంది. కోడళ్ల చేష్టల వల్ల అత్తగారికి తలనొప్పి పట్టుకుంటుంది. ఇద్దరిలో ఒకరంటే ఒకరు కూడా అత్త మాటని వినేవాళ్లే కాదు. ఎప్పుడెప్పుడు అత్తని ఓ ఆట ఆడుకుందామా అని తోటి కోడలిద్దరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అత్తగారు కూడా కోడళ్ల పని బట్టాలని కాచుకుని కూర్చుని ఉంటుంది. ఇంతలోనే దీపావళి పండుగొస్తుంది. దీంతో ఇంట్లో పండుగ సందడి వాతావరణం నెలకొంటుంది. పండగ పూట అత్తగారు ఆనందంగా ఉంటుంది. ఇక ఆ రోజు పెద్ద కోడలి ఇలా అంటుంది. ఏంటత్తయ్యా ఈరోజు హుషారుగా ఉన్నారే? ఏదైనా లాటరీ తగిలిందా ఏంటత్తయ్యా గెంతులేస్తున్నారు? పండగ కదమ్మా, ఆ మాత్రం ఆనందంగా ఉండకపోతే ఎలాగా? పండుగంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా అత్తయ్యా. అవునమ్మా, మీతో ఏవేవో చేయించాలనుకున్నా కానీ కుదరలేదు. ఏం చేస్తాం, నా తల రాత అలా ఏడ్చింది. అత్త అలా అనగానే ఇద్దరు కోడళ్ళు బాగా గొణుక్కుంటూ ఉంటారు. ఆ సమయంలోనే పెద్ద కోడలికి ఓ ఆలోచన తడుతుంది. చూడు చెల్లి, మన అత్తని ముప్పు తిప్పలు పెట్టే ప్లాన్ నా దగ్గరుంది. మనం ఈరోజు అలా చేద్దాం. మన దెబ్బకు అత్త పరుగులు తీయడం ఖాయం. ఏంటక్క ప్లాన్ ఏంటి? పెద్ద కోడలు చిన్న కోడలికి చెవిలో ఏవేవో చెప్తుంది. అత్తగారు తన కోడలని ఓ ఊరకంటితో గమనిస్తూనే ఉంటుంది. ఇక అదే సమయంలో పెద్ద కోడలు ఇలా అంటుంది. చూడండి అత్తయ్య, ఈరోజు పండగ కదా, మీ దగ్గర ఏ పనులు చేయించకూడదని అనుకుంటున్నాం. ఈరోజు మేమే వంటలు చేస్తాం అత్తయ్య. మీకు ఎలాంటి వంటలు కావాలో చెప్పండి, చేస్తారు ఇస్తాం. చూడండి అమ్మా, ఈరోజు పండగ కదా, నా కోసం పులిహోర, మంచి భోజనం, ఇంకా గారెలు, సాంబారు, చారు ఇలా వంటలన్నీ చేయండి అమ్మా, నేను తింటాను. అలాగే అత్తయ్య, మీ కడుపు నింపే బాధ్యత నాది. అవునక్క, పండగ కదా, మనం స్నానం చేసి బాగా తయారయ్యి ఆ తర్వాతే వంట చేద్దాం.
అప్పుడు మనకి బాగుంటుంది, ఆ అత్తకు బాగుంటుంది. అలాగేనమ్మా, అలాగే చెయ్యండి. మీరు అలా చేయడమే నాకు కావాలి. మీరు అలా చెప్పేసరికి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అత్తయ్య, నేను తయారవడానికి ఓ పావుగంట పడుతుంది. అత్తయ్య, నేను కూడా రెడీ అవ్వడానికి ఓ పావుగంట పడుతుంది. సరేలే, మీ ఇష్టం. మీరొచ్చి గుమ్మ గుమ్మలాడే వంటలు చేసి పెడితే నాకు అంతే చాలు. మీరెళ్ళి రెడీ అయ్యి రండమ్మా. ఇక తమ గదిలోకి వెళ్ళిన కోడళ్ళు పావుగంటైనా కూడా బయటికి రారు. అత్తగారికి వాళ్ళేం చేస్తున్నారో అనే సందేహం కలుగుతుంది. వెంటనే వారున్న చోటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ మేకప్ వేసుకుంటూ కనిపిస్తారు. అరే, ఏంటమ్మా ఇది? ఇంట్లో వంట చేయడానికి ఎంతలా ముస్తాబవుతున్నారు? అక్కడ వంట చేయడానికి ఇవన్నీ ఎందుకమ్మా? అత్తయ్య, మేము ఏ పని చేసినా ముందులాగే ముస్తాబవుతాం. మీరెళ్ళి కూర్చోండి అత్తయ్య, మీ క్షణంలో వచ్చేస్తాం కదా. సరేలేమ్మా, త్వరగా రండి. అవతల తినడానికి టైం అవుతుంది కదా. మీరొచ్చి వంట చేస్తే అందరం కలిసి తిందాం. ఇక అత్తగారు అలా చెప్పి వరండాలోకి వెళ్ళి కూర్చుంటుంది. క్షణంలో వచ్చేస్తామన్న కోడళ్ళు ఎంతకీ రారు. అత్తగారికి ఈసారి నిజంగానే కోపం ఎక్కువగా వస్తుంది. కోడలని ఏదో ఒకటి అడిగి కడిగి పారేయాలని అనుకుంటుంది. కానీ పండుగ కదా, వారినేమీ అనకూడదని మనసులోనే అనుకుంటుంది అత్తగారు. ఈసారి వాళ్ళు ఇంకా రాకుండా లోపల ఏం చేస్తున్నారోనని తెలుసుకోవాలని అనుకుంటుంది. ఏంటమ్మా, మీరు ఇంకా మేకప్ వేసుకుంటూనే ఉన్నారు? ఉదయం టిఫిన్ లేదు, కనీసం మధ్యాహ్నానికైనా భోజనం చేయండి అమ్మా. అత్తయ్య, భోజనంలోకి మీకు ఏం వండమంటారు? ఈసారైనా సరే కోడళ్ళు తాను అడిగే వంటలు చేసి పెడతారేమోనని అత్తగారు ఆశగా చెప్తుంది. నేను వంకాయ పప్పు సాంబార్ తిని చాలా రోజులైందమ్మా. అది చేసి పెట్టండమ్మా. అలాగే చింత చిగురు పచ్చడి, పప్పు చారు చేసి ఇవ్వండి. అత్తయ్య, నాకు కూడా ఏం చేయాలో చెప్పండి. నువ్వేమో ఆలు తాలింపు చేయకూడలా. అబ్బా, ఇవన్నీ చెప్తుంటే నా నూరు ఊరిపోతుంది. మీరు త్వరగా చేస్తే బాగా ఆకలితో ఉన్నాను కదా. ఓ 4 పట్లు పట్టిస్తాను. త్వరగా రండమ్మా. మీరు వెళ్ళి అలా టీవీ ఆన్ చేసుకొని చూస్తూ ఉండండి అంతే. ఈలోపు మేము చక్కచక్క అన్నీ సిద్ధం చేసుకొని పెట్టేస్తాం. ఈరోజు మీరు రుచికరమైన భోజనం తినబోతున్నారు అత్తయ్య. కడుపుని అలాగే ఖాళీగా ఉంచుకోండి. అందరం కడుపు నిండా తృప్తిగా భోంచేద్దాం. సరే కోడలో, త్వరగా వచ్చేయండి అమ్మా. ఇక అత్తగారు కోడళ్ళ మాటలకి సంతోషపడుతుంది. తనకు నచ్చిన వంటలు తన కోడళ్ళు చేస్తే తినాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉంటుంది. అందువల్ల ఆ వంటల గురించే ఆలోచిస్తూ ఆమె నిద్రలోకి జారుకుంటుంది. అలా చాలాసేపటి వరకు నిద్రపోతుంది. తనకి మెలకు వచ్చి చూడగానే సాయంత్రం 4 గంటలు కావస్తూ ఉంటుంది. సమయం చూస్తేనేమో 4. కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. ఓవైపు ఆకలి, మరోవైపు కోడళ్ళ మీద కోపం బాగా ఎక్కువైపోతుంది అత్తగారికి. తన కోడళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ వాళ్ళేమీ చెయ్యలేదని తెలుసుకొని తానే వంటగదిలోకి వెళ్తుంది. ఇక ఈ కోడలు నమ్ముకొని లాభం లేదు. వీళ్ళ మీద ఏ ఆశలు పెట్టుకోకూడదు. అత్తగారు వంట చేసి తినేసిన తర్వాత కోడళ్ళ గదికి వెళ్తుంది. చాటు నుంచి చూస్తుంది. ఆ సమయంలో కోడలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా చెల్లి, అత్తని మనం ఎలా ఆడుకున్నామో. ఈ దెబ్బతో మనల్ని వంట చేయమని అస్సలు చెప్పదక్క. ఈ పాటికి ఆకలితో అలమటించి నిద్ర లేచి ఉంటుంది. నాకైతే దీపావళి మన ఇంట్లోనే కనిపించినట్లుగా ఉంది. ఏమైనా అత్తని ఆట పట్టిస్తే ఆ కిక్కే వేరు కదా. ఇక చాటు నుంచి కోడళ్ళ మాటలు వింటున్న అత్తగారికి కోడళ్ళ అసలు విషయం తెలిసి బాధపడుతుంది. వెంటనే తనకు కోపం వస్తుంది. వాళ్ళిద్దరినీ తిట్టాలనుకుంటుంది. కానీ తిట్టలేదు. ఈలోపు దీపావళి పండుగ సందర్భంగా కొడుకులు టపాకాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన విషయం గుర్తొస్తుంది అత్తగారికి. వెంటనే తాను మెల్లగా వెళ్ళి టపాకాయల్ని తీసుకుంటుంది. కోడలుండే గదిలో ఈ టపాకాయలను పెట్టి అంటించేస్తాను. ఆటి శబ్దానికి కోడలు దడుచుకోవడం ఖాయం. లేకపోతే వీళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు. వీళ్ళ భరతం పడతాను అని అత్తగారు తనలో తానే అనుకుంటూ టపాకాయల్ని కోడళ్ళుండే గదిలో పెట్టి చాటు నుంచి వాటిని వెలిగిస్తుంది. కొంతసేపటికి టపాకాయల శబ్దానికి కోడళ్ళు గదిలో తల్లడిల్లిపోతారు. భయంతో గావు కేకులు పెడతారు. కొంతసేపు అయ్యాక నల్లటి ముఖంతో కోడళ్ళు గదిలో నుంచి బయటకొస్తారు. అయ్యో, ఏమైందమ్మా? ఇలా చేశారేంటి? టపాకాయల్ని ఎవరైనా ఇంటి బయట రోడ్డు మీద కాలుస్తారు. మీరేమో మీ ముఖాల మీదే కాల్చుకున్నారేంటమ్మా? పాపం, మేము కాలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అత్తయ్య, ఇదంతా మీ పనే కదా. మీ గదిలో ఉండగా కావాలని మీరే టపాసులు కాల్చారు కదా, మాకు తెలుసు.
అయ్యయ్యో అంత పని నేను ఎందుకు చేస్తానమ్మా, నాకు టపాకాయలంటేనే పట్టదు. ఏదో మీరు వంటలు చేస్తారేమోనని ఇలా ఎదురు చూస్తూ ఉన్నాను, అంతేనమ్మా. నాకే పాపం తెలీదు. నిజం చెప్పండి అత్తయ్య, మేము మిమ్మల్ని బాధ పెడుతున్నామని మీరే ఇలా చేశారు కదా. చూడమ్మా, ఈ దీపావళి పండగకి ఓ విశేషం ఉంది. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది కలుగుతుందమ్మా. కీడు చేయాలనుకునే వారికి కీడే కలుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ఏ కీడు చేయకూడదు. నేను గుడికి వెళ్తున్నాను, మీరు త్వరగా తయారయ్యి వంటలు చేసి పెట్టండి అమ్మా, వచ్చాక తింటాను. ఇక అత్తగారు గుడికి వెళ్ళాక కోడలిద్దరూ బాగా ఆలోచిస్తారు. అత్తకి ఇబ్బంది పెట్టాలనుకున్నాం కాబట్టే తమకు అలా జరిగి ఉంటుందని అనుకుంటారు. గుడి నుంచి అత్తగారింటికి వచ్చాక అత్తగారిని కోడలిద్దరూ క్షమించమని అడుగుతారు. మమ్మల్ని క్షమించండి అత్తయ్య, మీకు చాలా కీడు చేయాలని చూసాం. మిమ్మల్ని బాధ పెట్టాం, ఇంకెప్పుడు అలా చెయ్యం అత్తయ్య. బాధపడకండి అమ్మా, మీ తప్పేంటో మీరు తెలుసుకున్నారు కదా, నాకు అదే చాలులే. ఈ దీపావళిని మనం హాయిగా సంతోషంగా జరుపుకుందాం. పదండి గుడికి వెళ్దాం. అంటూ అత్తగారు బద్దకపు తోటికోడలిద్దరూ కలిసి దీపావళి పండుగ రోజు గుడికి వెళ్తారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.